జై శ్రీరామ్. మిత్రులారా, ఒకసారి ఈ పీడి సుందర్రావు అనే క్రైస్తవ మత బోధకుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. భారతీయ జనతా పార్టీ లేదా మత ఛాందస్సవాద పార్టీలు మన రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మశాస్త్రాన్ని పెట్టి క్రైస్తవులైన వారిని, ఇస్లాంకు చెందిన వారిని ఓటు హక్కు లేకుండా, మసీదులు లేకుండా, చర్చిలు లేకుండా కూలదోయడానికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక పక్క వాళ్ళ ఆలయాలు విపరీతంగా కట్టుకుంటూ ప్రతి వీధిలోనూ ఒక చిన్న గుడి అన్నది వాళ్ళ దేవుళ్ళ పేరిట వేసుకుంటూ క్రైస్తవ్యాన్ని సమూలంగా ధ్వంసం చేయాలని కట్టుకున్నారు మత ఛాందస్సవాదులైన భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని మార్చేసి ఒక దారుణమైన రాజ్యాంగాన్ని, మత సంబంధమైన రాజ్యాంగాన్ని ఈ మత ఛాందస్సవాదులు తీసుకొస్తున్నారు. దేవుని పిల్లలారా, మీకు ఓటు హక్కు లేకుండా, ఇస్లాం వాళ్ళకి, క్రైస్తవులకి ఓటు హక్కులు లేకుండా చేయటానికి సిద్ధపడుతున్నారు. చివరికి మన ముగింపు వాళ్ళ చేతుల్లో చావు తప్ప మరొకటి ఉండదు అని భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పనిసరి పరిణామాలు, భయంకర పరిణామాలు ఇవన్నీ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని మీకున్న ఓటు హక్కును ఉపయోగించి గెలిపించకండి. వారు గెలిస్తే మనకు విరోధులుగా ఉంటారు. కనుక మీరు మీ ప్రియులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు చెప్పండి, అలాంటి వాళ్లకు ఓటు వెయ్యకూడదు. మిత్రులారా, విన్నారు కదా. ఈ పీడి సుందర్రావుని నేను అడుగుతున్నాను, మిస్టర్ పీడి సుందర్రావు, మీరు ఒక క్రైస్తవ మత బోధకుడై ఉండి రాజకీయాలు అనేది మీకు అవసరం లేదు, అయినా మీరు మాట్లాడుతున్నారు. నేను 2014 నుంచి గమనిస్తున్నాను. మీరు బీజేపీ గవర్నమెంట్ ఓడిపోవాలి, మోడీ గవర్నమెంట్ ఓడిపోవాలని కోరుకున్న ప్రతిసారి కూడా అది ఏమిటో కానీ బీజేపీ వస్తుంది, మోడీ గారే ప్రధానమంత్రి అయిపోతున్నారు. ఈసారి కూడా మీరు బీజేపీని ఓడించాలి, మోడీకి ఓటు వేయొద్దని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి మీ పిలుపు మేరకు ఖచ్చితంగా మీ దేవుడు మీ మాట వినడు. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మోడీ గారే ప్రధానమంత్రిగా మళ్ళొకసారి పగ్గాలు చేయబడతాడు అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సరే, ఏదేమైనప్పటికీ మీ రాజకీయాలు మాట్లాడటం అనేది మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు గత 40 సంవత్సరాలుగా BOUI అనే ఒక క్రైస్తవ యూనివర్సిటీని పెట్టుకొని మరి మీరు UGC సర్టిఫికెట్ లేకుండా, అంటే యూనివర్సిటీ గ్రాంట్ వాళ్ళు, కమిషన్ వాళ్ళు మీకు ఒక పర్మిషన్ అంటే ఏం లేదు, అయినా కూడా మీరు 40 సంవత్సరాలుగా మరి కొద్ది రోజులు చదువుకుంటే BBTHగా, కొద్ది రోజులు చదువుకుంటే MBTHగా, మరి కొద్ది రోజులు చదువుకుంటే మరి DBTHగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు. UGC వాళ్ళు మీకు ఎలాంటి పర్మిషన్ అంటూ లేదు. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు మీకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా మీరు ఫేక్ సర్టిఫికెట్ అమ్ముకుంటూ పోతున్నారు. మరి మొన్నటికి మొన్న, మరి సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఐడియా లేదు కానీ, మరి ఒక వేరే వాళ్ళు కేంద్ర గవర్నమెంట్కు మీ యూనివర్సిటీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇలా జరుగుతుందండి, మరి ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇప్పుడున్న కేంద్ర గవర్నమెంట్ బీజేపీ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు మీకు ఒక నోటీసుని ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి అర్జీ పెట్టుకున్నారు. UGC సర్టిఫికెట్ అనేది మాకు కావాలి, ఆ పర్మిషన్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడున్న కేంద్ర గవర్నమెంట్ బీజేపీ వారే మీకు పర్మిషన్ ఇచ్చారు. ఓకేనండి, మీరు MBTHగా, BBTHగా, DBTHగా మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చారు. మరి
క్రైస్తవుల పట్ల బీజేపీకి మరి ఒక వివక్షత ఉన్నది అనుకుంటే మీకు ఎందుకు సర్టిఫికేట్ ఇస్తారండి? అసలు మీ యూనివర్సిటీని 40 సంవత్సరాలుగా మీరు ఒక ఫేక్ సర్టిఫికెట్లు అనేది అమ్ముకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీ యూనివర్సిటీని లేకుండా దాన్ని రద్దు చేయాలి. కానీ అలా చేసిందా బీజేపీ గవర్నమెంట్ కానీ, మోడీ గారు కానీ? అలా చేశారా? మీరు పెట్టుకున్నందుకు లీగల్గా వెళ్ళేందుకు మీకు పర్మిషన్ ఇచ్చారు, ఓకే చేసుకోండి అని చెప్పేసి మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పేసి మరి ఇస్తుండ్రు. అసలు గొడవలు ఎక్కడ వస్తున్నాయి? అన్న గవర్నమెంట్ ఏమైనా చేయండి అని చెప్పేసి మీరు అనవసరంగా ఒక బైబిల్ పట్టుకొని ఐందవులలోకి పోయి, లేదు వాళ్ళు నమ్ముకున్న దేవాలయాలకు పోయి మీరు నమ్ముకున్న దేవుళ్ళు ఇవన్నీ కూడా దయ్యాలు, భూతాలు, సాతానులుగా చిత్రీకరిస్తూ వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాలను దెబ్బతీస్తూ మీ మతాన్ని ప్రచారం చేసుకున్నారు. గొడవ అక్కడ అవుతుంది. అంతేగాని మరి ప్రత్యేకించి బీజేపీ గవర్నమెంట్ కానీ, మోడీ గారు కానీ క్రైస్తవులకు మరి హిందువులకు గొడవలు పెట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పలేదు, చెప్పరు కూడా. వాళ్ళు అజ్ఞానం మీలో పెట్టుకొని ఏదో గవర్నమెంట్ని నిందిస్తే ఎట్లా అండి? మళ్ళా ముందుకెళ్తూ ముస్లింల గురించి మాట్లాడుతున్నారు మీరు. ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేస్తుందని, ముస్లింని దేశంలో ఉంచరు, క్రైస్తవులు ఉంచరు, ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని మాట్లాడుతున్నారు మీరు. అది నిజమేనా? అసలు ముస్లింలను వివక్ష చూపింది మీరు కాదంటావా? మీ బైబిల్ ప్రకారం మీరు పట్టుకున్న బైబిల్ అంటావు కదా, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలని తప్పదు చేశానని చెప్పేసి మాట్లాడుతుంటావు కదా నువ్వు. అబ్రహామును మరి పిలిచి షారా అబ్రహాముకు మీకు పిల్లల్ని ఇస్తాయా ఓపిక పట్టమని అబ్రహాముకి చెప్పినప్పుడు తను ఆగకుండా తన ఇంట్లో పనిచేస్తున్న ఆగరుతో పోతాడు. ఎవరు? షారా మాట విని. ఆగరు మరి ప్రెగ్నెంట్ అయిపోయి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఆగరు షారా మీద పెత్తానం చేస్తున్నప్పుడు షారా తట్టుకోలేక, ఏంటి నాకు ఇది, ఒక పని మనిషి ఉండి నా మీద పెత్తానం ఏంటి, నేను యజమానురాల్ని, ఇదేంటి అన్నప్పుడు దేవుడితో మొరపెట్టుకుంటాడు అబ్రహాము. మొరపెట్టుకున్నప్పుడు చేసేదేముందయ్యా, అగరుని తీసుకుపోయి అడుగులో వదిలిపెట్టిరా అని చెప్పేసి అంటాడు. తీసుకుపోయి ఏది లేకుండా అబ్రహాం తీసుకుపోయి అగరుని వదిలిపెట్టినప్పుడు తను ఇస్మాయిలుకు మరి జన్మనిస్తుంది. ఆ ఇస్మాయిలు మరి చెదిరిపోయి మరి ముస్లింలుగా వాళ్ళు ఒక తెగ, మళ్ళీ తర్వాత షారాకు పుట్టిన ఇసాకు మరి ఇదొక తెగ, యెహోవా మరి ఇజ్రాయేలుకు ఒక తెగ, ఇలా క్రైస్తవులు ముస్లిములు అన్నట్టుగా వివక్ష చూపింది నీ బైబిల్. ఇప్పటికి ఆ గొడవలు అక్కడనే స్టార్ట్ అయిపోయినాయి కదా. నీ దేవుడు ఆజ్యం పోషణలు, గర్భఫలం దేవుడిచ్చు, బహుమానం యెహోవా ఇచ్చు బహుమానం చెప్పుకుంటారు కదా. అగరకు మరి అసలు గర్భమే ఇవ్వకపోతే ఈ తెగ అనేది ఉండకపోయేది, ఈ గొడవలు ఉండకపోయేది. పుట్టుకొచ్చిందే నీ బైబుల్ నుంచి. దీనికి బీజేపీని అంటగడుతూ, మోడీని అంటగడుతూ తీసుకుపోయి అడవులకు తగిలేని చెప్పేసి అన్నాడు దేవుడు అగరుని. ఇస్మాయిల్ బతికేం కావాలండి? నీ దేవుడు కదా అన్యాయం చేసింది ముస్లింలకు మాట్లాడుతూ. క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నాండి, క్రైస్తవులు నీ మీద పడిపోతారనే పిలుపునిస్తున్నావు. ఎక్కడ జరిగింది? నువ్వు చర్చిలు కట్టుకుంటలేదా? ఈ 10 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ పరిపాలిస్తున్న ఈ కాలంలో ఎక్కడ చర్చిలు కట్టలేదా? ఎక్కడ కూడా మీ సువార్తలకు, సభలకు ఎక్కడ కూడా మీకు పర్మిషన్ ఇస్తలేదా? మీ పబ్లిక్ మీటింగ్లు చేస్తలేదా? ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెదడుందా? పైన కింద తెల్లెండకలు వస్తున్నాయి. జ్ఞానం పెంచుకోవాలి కదా. రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళు గుళ్ళు కట్టుకుంటారు, కట్టుకోవద్దా? రాజ్యాంగాన్ని మార్చేస్తుండండి, వీళ్ళకి ఓట్లు వేస్తే క్రైస్తవులు ఉండరండి, క్రైస్తవుల బతికే ఇదైపోతుందండి. ఎక్కడ చెప్పలేదు. అందరూ ఉండొచ్చు ఈ దేశంలో. ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, హైందవులు ఉండొచ్చు. ఎవరు నమ్ముకున్న విశ్వాసాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఇతరుల మతాల జోలికి పోకుండా, ఇతరుల మతాలని కించపరచకుండా ఎవరైనా బతుకోవచ్చు ఈ దేశంలో. ఎవరు చెప్పారు నీకు? పిచ్చిగాని పట్టిందా? నీ బైబిల్ చెప్తుంది. నువ్వు పట్టుకున్న బైబిల్ చదవలేదా? 25 సంవత్సరాలు తపస్సు చేసినట్టు మాట్లాడుతున్నావు కదా, చదవలేదా బైబిల్? నీ యెహోవా ఏమని పిలుపునిస్తుండు? నన్ను నమ్మకపోతే, నన్ను విశ్వసించకపోతే వారిని చంపేయండి అని చెప్పేసి అని పిలుపునిస్తుండు. వారు నమ్ముకున్న మరి దేవీ దేవతల విగ్రహాన్ని కూలగొట్టని పిలుపునిస్తుండు. వారు నమ్ముకున్న దేవాలయాన్ని కూలగొట్టని పిలుపునిస్తుండు నీ దేవుడు. వివక్షత నీ బైబిల్లో ఉంది, ఉగ్రవాదం నీ బైబిల్లో ఉంది, ఉన్మాదం నీ బైబిల్లో ఉంది, మతతత్వం నీ బైబిల్లో ఉంది. దాన్ని పట్టుకొని ఇతరులకు ఏమిటాయా నువ్వు నీతి చెప్పేది? బుద్ధి ఉందా?
సిగ్గుండాలి కదా ఈ మాటలు మాట్లాడటానికి. పైన కింద తెల్లటికలు వస్తున్నాయి. జ్ఞానం పెరగాలి. అజ్ఞానిగా మాట్లాడవద్దు మిస్టర్ పిడి సుందర్రావు. ఈ విషయంపై ఇది తప్పని మగాడు ఎవడైనా ఉంటే ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని పేరు చెప్పుకున్న దరిద్రులారా, ఇది నేను మాట్లాడే మాటలు తప్పనుకుంటే ఎవరైనా నిరూపించడానికి వస్తే నిలబడడానికి నేను రెడీగా ఉన్నాను. రండి. ఇవ్వలేదా మీకు యూజీసీ సర్టిఫికెట్? కేంద్ర గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదా? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఉన్న సమయంలో. అంతకుముందు మీకు ఇచ్చిన సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు అవన్నీ. మీరు చేసిన డీబీటీహెచ్ కానీ, బీబీటీహెచ్ కానీ, ఎంబీటీహెచ్ కానీ, మీరు అండగట్టుకున్న డాక్టరేట్స్ కానీ ఇవన్నీ ఫేక్. ఇవన్నీ సంవత్సరాల క్రితం కదా మీకు వచ్చిన పర్మిషన్ అనేది. దొంగలు కదా మీరు. ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని మీకు సువార్త పర్మిషన్ల కోసం, పబ్లిక్ మీటింగ్ల కోసం ఎక్కడ కూడా మీకు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదా? చేసుకుంటలేదా? బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రంలో కానివ్వండి, బీజేపీ లేని రాష్ట్రంలో కానివ్వండి, మీరు సువార్త సభలు పెట్టుకుంటలేదా? పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటలేదా? మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకుంటలేదా? ఎక్కడ అడ్డుకుంటున్నారు? గొడవ ఎక్కడ వచ్చింది? మీరు బైబిల్ చేతిలో పట్టుకొని ఐందవుల ఇళ్లకు పోయి వాళ్ళు నమ్ముకున్న దేవీ దేవాలయాలకు పోయి సువార్త పేరుతోని వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తూ మాట్లాడుతున్నప్పుడు ఈ గొడవలన్నీ ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి వాళ్లకు మరి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. అడగాలి మీరంతా. ఇది పెద్ద దొంగలు.